హాజరైన వైఎస్ జగన్ ఈద్ ముబారక్ అంటూ ముస్లిం సోదరులకు వైఎస్ జగన్ రంజాన్ ముందస్తు శుభాకాంక్షలు. విజయవాడ ఎన్ఏసీ కళ్యాణ మండపంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఇఫ్తారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే నాలా చట్టం రద్దు, జిల్లా కలెక్టర్ సదస్సులో సీఎం చంద్రబాబు స్పష్టీకరణ, నగరాల్లో ప్రభుత్వ ఆర్ఎండ్బీ అతిథి గృహాలు ప్రైవేటు పరం, తద్వారా ప్రతి జిల్లా కేంద్రంలో 3 హోటల్స్ ఉండేలా చర్యలు, మెడికల్ కాలేజీలు లేని జిల్లాల్లో ప్రైవేట్ రంగంలో పెడతాం, గోదావరి పుష్కరాలకు సన్నాహక చర్యలు మొదలు పెట్టాలి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పింఛన్ కోసం ప్రాణమే ఫణం, ప్రకాశం జిల్లాలో దివ్యాంగురాలి మృతి, ప్రభుత్వం పెట్టిన అగ్ని పరీక్షల్లో ఆమె ఆహుతైంది, వృద్ధాప్యంలో జీవితాన్ని నిలపాల్సిన పింఛన్ ఓ దివ్యాంగురాలి ప్రాణం తీసింది. మండుటెండలో ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని సదరం క్యాంపుకు వెళ్ళిన కాదర్బి అనే దివ్యాంగురాలు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఎవరిది డైరెక్షనో ఎవరిది యాక్షనో అందరికీ తెలుసు. ఎల్లో మీడియా తప్పుడు కథనాలు వారుస్తోంది. వైఎస్ వివేకానంద రెడ్డి పిఏ వెంకటకృష్ణారెడ్డి మండిపాటు, నన్ను సునీత రాజశేఖర్లు బెదిరించడం వాస్తవం కాదా, రామ్ సింగ్ నాపై 3rd డిగ్రీ ప్రయోగించడం నిజం కాదా, ఇవి తప్పని కాణిపాకం తిరుమల చర్చిల్లో ప్రమాణం చేయగలరా, సిఐ రాజు మా ఇంటికి 2 సార్లు వచ్చి స్టేట్మెంట్ తీసుకున్నారు, పోలీసులు పట్టించుకోకపోవడంతో ప్రైవేట్ కంప్లైంట్ చేశారు అంటూ హైలైట్ చేసుకొచ్చారు. ఇందులో అతని స్టేట్మెంట్ని ప్రధానంగా హైలైట్ చేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఎల్లో మీడియా అవాస్తవ కథనాలు వండివారుస్తోందని ఆయన పిఎం మూలి వెంకటకృష్ణారెడ్డి మండిపడ్డారు. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులోని ప్రెస్ క్లబ్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎల్లో మీడియాలో దుష్ప్రచారం చేస్తుండని చూసి తాను మీడియా ఎదుటికి వచ్చానని చెప్పారు. ఈ కేసులో వాస్తవంగా ఎవరు డైరెక్షన్ చేస్తున్నారు, ఎవరు యాక్షన్ చేస్తున్నారు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. వివేక చనిపోయిన రోజున నాకు ఒక లెటర్ దొరికితే ఆ విషయం నేను నర్రెడ్డి రాజశేఖర రెడ్డి చెప్పాను, దాన్ని దాచిపెట్టమని ఆయన చెప్పగా పోలీసులతో ప్రాబ్లం అవుతుందన్నా, నీకెందుకు నేను చూసుకుంటానని ఆయన గట్టిగా చెప్పగా వాళ్ళు ఉప్పు తిన్న విశ్వాసంతో లెటర్ దాచిపెట్టాను, నాతో ఆ పని చేయించిన ఆయన బయట ప్రశాంతంగా తిరుగుతున్నాడు, ఆయన చెప్తే ఆ పని చేసి నన్ను ఇరికించారు, ఎల్లో మీడియా ఈ వాస్తవాలు మాత్రం రాయదు చూపదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పట్లో నన్ను డీటీసీలో పోలీసులు బాగా కొట్టారు, రిమాండ్కి పంపించారు, 90 రోజుల తర్వాత నాకు బెయిల్ వచ్చింది, కొద్ది రోజుల తర్వాత కేసును సిబిఐ హ్యాండ్ ఓవర్ చేసుకుంది, వాళ్ళు ఎప్పుడు పిలిచినా వెళ్ళి సహకరించాను. 2021 మార్చి 3న ఢిల్లీ నుంచి అప్పటి ఇన్వెస్టిగేటర్ ఆఫీసర్ దీపక్ కౌర్ నుంచి నోటీస్ అందుకున్నాను, ఢిల్లీలోని సిబిఐ కార్యాలయంలో హాజరు కావాలని చెప్పారు. ఇలా జరుగుతుందని రాజశేఖర్ నాకు ముందుగానే చెప్పారు, అంటే వారికి ముందే విషయం తెలిసి నాతో డ్రామాలు ఆడారని తర్వాత తెలిసింది. నేను ఢిల్లీ వెళ్ళడానికి రాజశేఖర్ విమానం టికెట్ ఏర్పాటు చేసి అక్కడ ఉండడానికి వసతి కూడా కల్పించారు. ఖర్చుల కోసం నా అకౌంట్లో 50,000 జమ, పాస్బుక్ జిరాక్స్ చూపించారు, జమ చేశారు. పులివెందుల ఆర్ఎండ్బీ గెస్ట్ హౌస్లో 4వ సూట్ రూమ్లో రామ్ సింగ్ మేము చెప్పినట్టు విని రంగన్న దస్తగిరి బయటపడ్డారని, నువ్వు కూడా నేను చెప్పినట్టుగా అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శంకర్ రెడ్డి పేర్లు చెప్పాలని నన్ను కొట్టారు, నొప్పి తట్టుకోలేక కేకలు వేశాను, అరుపులు బయట ఉన్న ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి విన్నారు, ఇప్పుడు వాటికి సాక్ష్యాలు లేవంటున్నారు. కడప సెంట్రల్ గెస్ట్ హౌస్ కేంద్రంగా రామ్ సింగ్ నా కుమారులు ఎదుటే నన్ను కొట్టారు, 3rd డిగ్రీ ఉపయోగించారు, వీటికి సాక్ష్యాలు లేవంటున్నారు, అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు వాళ్ళకి అనుకూలంగా సాక్ష్యం చెప్పాడు అంటున్నారన్నారు. వారి వద్ద పనిచేసే వ్యక్తి వారికి అనుకూలంగా చెప్పకుండా నా తరపుని చెప్తాడా, 2021 అక్టోబర్ 17వ తేదీన హైదరాబాద్లో ఉన్న నా కుమారుడిని సునీత రాజశేఖర్లు పిలిపించుకుని మీ నాన్న రామ్ సింగ్ చెప్పినట్టు వినాలందుకు నువ్వు ఎలాగైనా ఒప్పించాలని తీవ్రంగా ఒత్తిడి చేశారు. దీంతో నేను ఆ రాత్రే బయలుదేరి 18న హైదరాబాద్కి వెళ్ళాను. పాత ఆఫీస్కి కాకుండా కొత్త ఆఫీస్కి, ఇక్కడ సీసీ కెమెరాలు లేవు, రమ్మని చెప్పారు. అక్కడికి వెళ్ళాక రామ్ సింగ్ చెప్పినట్టు వినాలని సునీత నాపై ఒత్తిడి తెచ్చారు. నేనేం ఉన్నట్టు చెప్తానన్నాను. మనం చెప్పినట్టు కృష్ణారెడ్డి వినకపోతే నువ్వు జైలుకి వెళ్తావని సునీత రాజశేఖర్తో అనడంతో ఈ హత్యలో వారి ప్రమేయం ఉన్నట్టుగా నాకు అనుమానం వచ్చింది. మా అందరి ఫోన్ల ఆధారంగా విచారిస్తే నిజాలు బయటకు వస్తాయి. ఆ పరిస్థితుల్లో సునీత రాజశేఖర్ రామ్ సింగ్ నన్ను బెదిరిస్తున్నారు, పోలీసులు ఫిర్యాదు చేశాను, పోలీసులు పట్టించుకోకపోతే అప్పటి ఎస్పీని స్వయంగా కలిసి ఫిర్యాదు చేశాను, అయినా స్పందన లేనందుకు పులివెందులు కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ చేశాను. కోర్టు ఆదేశాల మేరకు అప్పటి సిఐ రాజు స్వయంగా మా ఇంటికి 2 సార్లు వచ్చి నాతో 20 పేజీల స్టేట్మెంట్ తీసుకున్నారు. ఇప్పుడు రాజు అసలు విచారణ చేయలేదని చెప్తున్నారు. ఇందులో పోలీసు అధికారులైన రాజేశ్వర రెడ్డి, రామకృష్ణారెడ్డిలకి ఎటువంటి సంబంధం లేదు, నేను అవినాష్తో మాట్లాడినట్టు నిరూపించాలి, సునీత రాజశేఖర్ నన్ను బెదిరించలేదని, రామ్ సింగ్ నన్ను కొట్టలేదని తిరుమలలో కానీ కాణిపాకంలో కానీ లేదా ఏ చర్చిలో అయినా సరే వాళ్ళు ప్రమాణం చేస్తే నేను ఈ కేసును విత్డ్రా చేసుకుంటాను. నేను వేసిన కేసును క్వాష్ చేసుకోవడానికి అప్పట్లో సునీత రాజశేఖర్, రామ్ సింగ్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే కింది కోర్టులో తేల్చుకోవాలని సూచించింది. తర్వాత వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇంతలో కూటమి ప్రభుత్వం రావడంతో కేసు కోర్టు వేయించుకోవాలని సునీత చంద్రబాబుని, హోంమంత్రి అనితను ఆశ్రయించారు. అందుకు సంబంధించిన ఫోటోల్ని ఈ సందర్భంగా మీడియాకు చూపించారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.